శూన్యం నుండి సామ్రాజ్యం. ఒక 15 ఏళ్ల నిరాశ్రయుడి ప్రతీకార ప్రయాణం. అధ్యాయం 1. ఆ రాత్రి, ఆ ఘోర నింద. ఆకాశం ఎర్రగా మారిపోయింది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ప్రతాప్ ఇండస్ట్రీస్ కెమికల్ గోడౌన్ నుండి ఎగసిపడుతున్న మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చుట్టుపక్కల సైరన్ల శబ్దాలు మిన్నంటున్నాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఒకే ఒక్కడు అని అందరూ నిందిస్తున్నారు. అతడే 15 ఏళ్ల వర్ధన్. రాజశేఖర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రాజశేఖర్ చిన్న కొడుకు వర్ధన్. అమాయకపు కళ్ళు, ఏదో సాధించాలనే తపన తప్ప కపటం తెలియని వయసది. కాని ఆ రాత్రి అతని జీవితాన్ని తలకిందులు చేసింది. విశాలమైన రాజశేఖర్ భవంతి హాల్లో నిశ్శబ్దమలుముకుంది. వర్ధన్ తండ్రి రాజశేఖర్ కోపంతో రగిలిపోతున్నాడు. ఆయన చేతిలో ఉన్న బెల్టు వర్ధన్ వీపుపై బలంగా పడింది. ఛీ, నా కడుపున పుట్టిన శత్రువువిరా నువ్వు. వ్యాపారంలో నా ప్రత్యర్థి అయిన ధర్మారావు దగ్గర డబ్బులు తీసుకుని నా సొంత ఫ్యాక్టరీకే నిప్పు పెడతావా? 15 ఏళ్లకే ఇంత నీచబుద్ధ అని గర్జించాడు రాజశేఖర్. నాన్నా, నమ్మండి నాన్నా, నేనక్కడికి వెళ్లేసరికే మంటలంటుకున్నాయి. నేనెవరో లోపల చిక్కుకుంటే కాపాడటానికి వెళ్లాను. ధర్మారావు ఎవరో కూడా నాకు తెలియదు నాన్నా అని ఏడుస్తూ తండ్రి కాళ్లు పట్టుకున్నాడు వర్ధన్. కాని అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ వర్ధన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. వర్ధన్ బ్యాగ్లో లక్షలాది రూపాయల నగదు, గోడౌన్ కీస్ లభించాయి. ఇదంతా ఒక పక్కా వ్యూహం ప్రకారం జరిగింది. ఈ కుట్ర వెనుక ఉంది మరెవరో కాదు, వర్ధన్ పెద్దమ్మ కొడుకు రాజశేఖర్ సొంత మేనల్లుడు సిద్ధార్థ్. వర్ధన్ తెలివితేటలు చూసి భవిష్యత్తులో కంపెనీ మొత్తం వర్ధన్ చేతికి వెళ్తుందనే అసూయతో సిద్ధార్థ్ ఈ ఘోరమైన ప్లాన్ వేశాడు. వర్ధన్ సవతి తల్లి కూడా సిద్ధార్థ్కు మద్దతు పలికింది. ఇలాంటి నేరస్తుడు ఈ ఇంట్లో ఉంటే మన గౌరవం పోతుంది, వీణ్ణి ఇప్పుడే బయటకు నెట్టేయండి అని రెచ్చగొట్టింది. ఆవేశంలో ఉన్న రాజశేఖర్ వెనక ముందు ఆలోచించకుండా, ఈ క్షణం నుండి నువ్వు నా కొడుకువి కావు, ఈ నగర సరిహద్దుల్లో కూడా నువ్వు కనిపించకూడదు, పో, చచ్చిపో అంటూ 15 ఏళ్ల వర్ధన్ను మెడపట్టి రాత్రికి రాత్రే ఇల్లు దాటించాడు. చేతిలో చిల్లిగవ్వలేదు, తలపై నింద, మనసంతా గాయం. ఒక 15 ఏళ్ల బాలుడు ఘోరమైన అంధకారంలోకి నెట్టబడ్డాడు. 4. అధ్యాయం 2. బతుకు పోరాటం. వరుస అపజయాలు. విజయవాడ రైల్వే స్టేషన్. జనాల కోలాహలం మధ్య ఒక మూలన ఆకలితో, భయంతో వణికిపోతూ కూర్చున్నాడు వర్ధన్. ఇంటి నుండి వెలివేయబడిన తర్వాత ప్రాణాలు కాపాడుకోవడానికి దొరికిన రైలు ఎక్కి విజయవాడ చేరుకున్నాడు. ఆకలి దహించి వేస్తోంది. ఒక హోటల్ యజమానిని పని అడిగితే, ఇంత చిన్నపిల్లాడికి పనా, చట్ట వ్యతిరేకం, వెళ్ళిపో అని గద్దించాడు. చివరకు ఒక చిన్న టీ కొట్టులో ప్లేట్లు కడిగే పని దొరికింది. రోజుకు కేవలం 30 రూపాయలు, 2 పూటలా అన్నం. కానీ వర్ధన్ సాధారణ పిల్లాడు కాదు. చిన్నప్పటినుండి కోడింగ్, టెక్నాలజీ అంటే ప్రాణం. తన 15వ ఏటనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అసాధారణ ప్రతిభ చూపించేవాడు. రాత్రిపూట ప్లాట్ఫామ్ లైట్ల కింద కూర్చుని రోడ్డుపై దొరికిన పాత వార్తాపత్రికలు, టెక్నాలజీ మ్యాగజైన్లు చదివేవాడు. 3 ఏళ్ల పాటు రక్తాన్ని నీరుగా మార్చి శ్రమించి కొంత డబ్బు పొదుపు చేసి ఒక పాత సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుగోలు చేశాడు. ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని రాత్రింబగళ్లు నిద్ర లేకుండా గడిపాడు. ఒక విప్లవాత్మకమైన లోకల్ డెలివరీ అండ్ సెక్యూరిటీ యాప్ను తయారు చేశాడు. కానీ విధి అతడిని మళ్లీ పరీక్షించింది. తొలి ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. అతను తయారు చేసిన యాప్ను ఒక పెద్ద ఇన్వెస్టర్ చూసి అభినందిస్తున్నట్లు నటించి ఆ కోడ్ను దొంగిలించి తన సొంత పేరుతో విడుదల చేశాడు. వర్ధన్కు కనీస గుర్తింపు కూడా దక్కలేదు. కేసు పెడదామంటే డబ్బు లేదు. ఆ తర్వాత 2వ ప్రయత్నంగా ఒక ఈ-కామర్స్ స్టార్టప్ను ప్రారంభించాడు. కానీ భాగస్వామి నమ్మక ద్రోహం చేసి డబ్బులన్నీ తీసుకుని పారిపోయాడు. అప్పుల వాళ్లు వర్ధన్ ఇంటిపై పడి ఉన్న పాత కంప్యూటర్ను కూడా లాకెళ్లారు. మళ్లీ రోడ్డుపై పడ్డాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. అపజయాలు వర్ధన్ను ఉరితాడు వైపు నెట్టేంతగా వేధించాయి. ఒకరోజు రాత్రి కృష్ణానది బ్రిడ్జ్ పైన నిలబడి కింద ప్రవహిస్తున్న నీటిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఏ తప్పు చెయ్యలేదు, అయినా నాకెందుకు ఈ శిక్ష, నేను చనిపోవాలా అని గట్టిగా అరిచాడు.
వీక్షకులకు, పాఠకులకు ప్రత్యేక మనవి. ప్రియమైన మిత్రులారా, ఒక 15 ఏళ్ల కుర్రాడు అనుభవించిన ఈ నరకయాతన చూస్తుంటే మీ గుండె కరగడం లేదా? ఈ కథలో వర్ధన్ ఎలా తిరిగి పుంజుకున్నాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా ఎలా బిలియనేర్ అయ్యాడు అనే సస్పెన్స్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దయచేసి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను, పోస్ట్ను లైక్ చేయండి. ఈ కుట్రల వెనుక ఉన్న సిద్ధార్థ్కు ఎలాంటి శిక్ష పడాలో క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఊపిరి సలిపని ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను, పేజీను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి కథలు రాయడానికి కొండంత బలాన్ని ఇస్తుంది. అధ్యాయం 3. హృదయ విదారక సత్యం. ఎమోషనల్ మలుపు. కృష్ణానదిలో దూకాలని చూస్తున్న వర్ధన్ చేతిని ఒక ముసలి చేయి గట్టిగా పట్టుకుంది. వెనక్కి తిరిగి చూస్తే ఒక ముసలాయన. అతను విజయవాడలో ఒక పాత పుస్తకాల షాపు నడుపుకునే జనార్దన్ రావు. నాయనా, ఆత్మహత్య పిరికితనం. నీ కళ్ళలో గొప్ప కసి ఉంది. దాన్ని నిరూపించుకోవడానికి వాడుకో, ప్రాణాలు తీసుకోవడానికి కాదు అని వర్ధన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. జనార్దన్ రావు వర్ధన్కు తండ్రిలా ఆశ్రయమిచ్చాడు. తన లైబ్రరీలో ఉన్న అమూల్యమైన పుస్తకాలను చదువుకునే అవకాశమిచ్చాడు. ఒకరోజు వర్ధన్ పాత పేపర్లు సర్దుతుండగా 5 ఏళ్ల క్రితం ప్రతాప్ ఇండస్ట్రీస్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఒక పాత వార్తాపత్రిక దొరికింది. అందులో ఒక చిన్న వార్త ఉంది. ప్రతాప్ ఇండస్ట్రీస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద రూ. 100 కోట్లు పొందింది. ఆ వార్త వెనక ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేరు చూసి వర్ధన్ షాక్ అయ్యాడు. ఆ ఆఫీసర్కు ఆ తర్వాత సిద్ధార్థ్ కంపెనీలో భారీ షేర్లు లభించాయి. అసలు నిజం వర్ధన్కు అర్థమైంది. అది కేవలం తనపై నింద వేయడానికే కాదు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సిద్ధార్థ్ మరియు ప్రతాప్ కలిసి ఆడిన పెద్ద డ్రామా. ఈ కుట్రకు తన తండ్రి రాజశేఖర్ కూడా బలయ్యాడు. ఎందుకంటే ఆ ప్రమాదం తర్వాత రాజశేఖర్ కంపెనీ పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు సిద్ధార్థ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రాజశేఖర్ను ఒక మూలన పడేసి సిద్ధార్థ్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. తన తండ్రి తనను కొట్టి గెంటివేసినా ఆయన శత్రువుల చేతిలో మోసపోయాడని తెలిసి వర్ధన్ మనసు తల్లడిల్లింది. కన్నీళ్లు ఆపలేకపోయాడు. నాన్న, నిన్ను ఇంతగా మోసం చేశారా? నేను నిన్ను రక్షిస్తాను. మన శత్రువుల సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను అని ప్రతిన పూనాడు. ఇక వర్ధన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జనార్దన్ రావు ఇచ్చిన చిన్న పెట్టుబడితో, తన మునుపటి అపజయాల నుండి నేర్చుకున్న పాఠాలతో ఒక సరికొత్త టెక్నాలజీని సృష్టించాడు. ఆ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI ఇంకా ప్రారంభ దశలో ఉంది. వర్ధన్ వీకోర్ AI అనే విప్లవాత్మక సాఫ్ట్వేర్ను రూపొందించాడు. ఇది ప్రపంచంలోని ఏ నెట్వర్క్నైనా హ్యాకింగ్ కాకుండా కాపాడటమే కాకుండా రాబోయే సైబర్ దాడులను ముందే ఊహించగలదు. ఈసారి అతను ఏ తప్పు చేయలేదు. కోడ్ను అత్యంత సురక్షితంగా పేటెంట్ చేయించాడు. సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు వీకోర్ AI సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మొదటి రౌండ్లోనే వర్ధన్కు $50 మిలియన్, దాదాపు 400 కోట్ల రూపాయలు పెట్టుబడి లభించింది. కేవలం 5 సంవత్సరాలలో వీకోర్ AI ప్రపంచవ్యాప్తంగా వందలాది మల్టీనేషనల్ కంపెనీలకు భద్రతా కవచంగా మారింది. వర్ధన్ వయస్సు ఇప్పుడు 23 ఏళ్లు. శూన్యంతో వాయిదాపతి ప్రయాణం ఈరోజు అతడిని $1.2 బిలియన్, సుమారు 10,000 కోట్ల రూపాయల ఆస్తితో అతిపిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్గా నిలబెట్టింది. కానీ అతను మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. తను ఎవరో ప్రపంచానికి తెలియకుండా మిస్టర్ విన్సెంట్ అనే పేరుతో లండన్ కేంద్రంగా సామ్రాజ్యాన్ని నడిపాడు. అతని కన్ను ఎప్పుడూ హైదరాబాద్ పైనే ఉంది. తనను ద్రోహంతో బయటకు నెట్టిన సిద్ధార్థ్ ఆట కట్టించే సమయం ఆసన్నమైందని వర్ధన్ గ్రహించాడు. అధ్యాయం 5. చివరి వ్యూహం. ఉత్కంఠభరిత క్లైమాక్స్. హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హాల్. రాజశేఖర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రస్తుతం సిద్ధార్థ్ నియంత్రణలో ఉంది. భారీ అప్పుల్లో కూరుకుపోయింది. కంపెనీని వేలం వేయడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. సిద్ధార్థ్ ఆస్తులన్నీ కోర్టు జప్తు చేయబోతోంది. సరిగ్గా ఆ సమయంలో ఒక విదేశీ కంపెనీ ఆ డీల్ను టేకోవర్ చేయడానికి ముందుకొచ్చింది. ఆ కంపెనీయే వీకోర్ గ్లోబల్. ఆ కంపెనీ యజమానిని కలవడానికి సిద్ధార్థ తన అనుచరులతో ప్రైవేట్ కాన్ఫరెన్స్ రూమ్కు వచ్చాడు. అక్కడ ఒక వీల్ చైర్లో వృద్ధుడైన రాజశేఖర్ దీనంగా కూర్చుని ఉన్నాడు. సిద్ధార్థ్
తన సొంత బాబాయ్ అయిన రాజశేఖర్ను కంపెనీ నుండి పూర్తిగా తొలగించడానికి సంతకాలు తీసుకోబోతున్నాడు. బాబాయ్, నీ ముసలితనం వల్ల కంపెనీ మునిగిపోయింది. ఈ రోడ్డున పడే పరిస్థితి నీ వల్లే వచ్చింది అని అవహేళన చేశాడు సిద్ధార్థ్. రాజశేఖర్ కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. నాడు నా కొడుకు వర్ధన్ను ఇంటి నుండి గెంటివేసి పెద్ద తప్పు చేశాను. ఈరోజు నన్ను కూడా అనాథను చేశావు కదరా అని ఏడ్చాడు. సరిగ్గా అప్పుడు కాన్ఫరెన్స్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. నల్లటి కోట్ సూట్ ధరించి అల్లంత ఎత్తున గంభీరమైన నడకతో ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతని చూపుల్లో సూర్యుడి తీక్షణత ఉంది. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? సిద్ధార్థ్ అరిచాడు. అతను వర్ధన్ను గుర్తుపట్టాడు, కాని అతనే ఆ బిలియనేర్ అని ఊహించలేకపోయాడు. నేనే సిద్ధార్థ్. నా తండ్రిని మోసం చేసి నన్ను 15 ఏళ్ల వయస్సులో నడిరోడ్డున పడేసిన వర్ధన్ను నేనే. ఈరోజు వీకోర్ గ్లోబల్ అధినేతను కూడా నేనే అని సింహంలా గర్జించాడు వర్ధన్. సిద్ధార్థ్ షాక్తో వెనక్కి అడుగులు వేశాడు. ఇది అసాధ్యం. ఒక నిరాశ్రయుడు 1000 కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మిస్తాడు? కసి ఉంటే శూన్యం నుండి కూడా సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నేను నిరూపించాను. కానీ నువ్వు మాత్రం అన్యాయంతో సంపాదించిన దాన్ని కూడా కాపాడుకోలేకపోయావు అంటూ వర్ధన్ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ స్క్రీన్ను సిద్ధార్థ్ వైపు తిప్పాడు. స్క్రీన్పై సిద్ధార్థ్ చేసిన కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద కుట్ర తాలూకు పూర్తి ఈమెయిల్స్, హ్యాకర్లతో జరిపిన చాట్స్, ఇన్సూరెన్స్ డబ్బుల లావాదేవీల బ్యాంక్ స్టేట్మెంట్స్ డిస్ప్లే అయ్యాయి. ఇవి 5 ఏళ్ల క్రితం నేను సేకరించిన సాక్ష్యాలు. కానీ ఈ రోజు నీ ఆట ముగిసింది. ఎందుకంటే బయట పోలీస్ కమిషనర్ నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు వర్ధన్. కాన్ఫరెన్స్ రూమ్లోకి పోలీసులు ప్రవేశించి సిద్ధార్థ్ను బంధించారు. సిద్ధార్థ్ భయంతో వణికిపోతూ, నన్ను క్షమించు వర్ధన్, క్షమించు బాబాయ్ అని అరిచినా పోలీసులు వినకుండా ఈడ్చుకెళ్లారు. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. రాజశేఖర్ కన్నీళ్లతో వర్ధన్ వైపు చూశాడు. వర్ధన్, నన్ను క్షమించు నాన్న. నా సొంత కొడుకును గుర్తుపట్టలేకపోయాను అని వీల్ చైర్ నుండి కింద పడబోయాడు. వర్ధన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు. 5 ఏళ్ల నిరీక్షణ, గుండెల్లో దాచుకున్న శోకం ఆ కన్నీళ్ల రూపంలో కరిగిపోయాయి. నాన్న, మీరెప్పుడూ నా తండ్రే. గతంలో జరిగిన దాన్ని మర్చిపోండి. మన సామ్రాజ్యాన్ని మళ్ళీ మనం నిర్మిద్దాం అని తండ్రికి ధైర్యం చెప్పాడు.